సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తుంగతుర్తి నియోజకవర్గం. నా యొక్క పేరు గౌడ్చల సత్యనారాయణ, బీఆర్టీయూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో అబద్ధపు హామీలతో నటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్లలో కార్మికులకు పెట్టింది శూన్యం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కార్మికుల పక్షాన మొండి వైఖరి చూపెడుతుంది. గతంలో మోడీ ప్రభుత్వం 44 రకాలటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు కలిగినటువంటి కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. దీనివల్ల సమాన పనికి సమాన వేతనం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి కార్మికుల సంక్షేమాన్ని దృష్టించుకొని కార్మిక సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు మంజూరు చేయాలి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము స్కీమ్ వర్కర్లుగా పనిచేసినటువంటి ఆశా కార్యకర్తలు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ, గ్రామ పంచాయతీ వర్కర్లు కానీ, మున్సిపాలిటీ వర్కర్లు కానీ వీరికి 3 సార్లు గౌరవ వేతనం పెంపి కార్మిక సంక్షేమానికి తోడ్పడ్డారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా వర్కర్లకు ఇస్తున్నటువంటి వేతనం ఏది ఉందో అది ఇవ్వాలి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు ఏదైతే ఇస్తానన్నటువంటి వేతనం అది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాణిజ్య రంగం మీద ఆధారపడినటువంటి డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేసీఆర్ గారు పెట్టినటువంటి బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత దాని దొంగలు దొరికి కేసీఆర్ను అనవాళ్ళు లేకుండా చేయడం అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను తీసేయడం కాదు. అంత గొప్పగా ఆలోచించాలి. గొప్పగా ఆలోచించినప్పుడు మాత్రమే సమాజంలో కానీ ప్రజల్లో కానీ ఉంటావు రేవంత్ రెడ్డి. కాబట్టి మా వాణిజ్య రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి డ్రైవర్ సోదరులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఈ నియోజకవర్గంలో మన కిషోర్ అన్న గారు వాణిజ్య రంగంలో పనిచేసినటువంటి డ్రైవర్ సోదరులు 42 మందికి 5 లక్షల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పనిచేసినటువంటి నిరుపేదలైనటువంటి భవన నిర్మాణ కార్మికులకు కూడా భవన నిర్మాణ లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు అందజేయడం జరిగింది. అదేవిధంగా వృత్తి నేపథ్యంలో ఏదైనా ఇబ్బంది అయితే అది వైద్యపరంగా కానీ ప్రభుత్వ పరంగా ఎన్నో సహాయ సహకారాలు అందించింది. కాబట్టి మనం కిషోర్ అన్న చేసినటువంటి మేలును ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఒకటే, గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి 5 లక్షలను వెంటనే అమలు చేయాలని మీ మేడే కార్యక్రమం సందర్భంగా మేడే స్ఫూర్తితోనే మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కిషోర్ అన్న, జై కిషోర్ అన్న. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.